ట్రంప్ని బద్నాం చేయడం కాదు, ట్రంప్ మీద ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎందుకయ్యా అంటే అక్రమ వలసదారుల్ని బలవంతంగా వెనక్కి పంపుతున్నాడు. దాదాపు 4-5 దేశాలు ముందు సమస్య లేదు మేము వెనక్కి తీసుకోమన్నారు. ఆ తర్వాత ట్రంప్ మీద మండిపడుతున్నారు. ఎందుకయ్యా అంటే సంఖ్యలు వేసి పంపిస్తున్నాడు కొంతమందిని, కొన్ని దేశాలకి సంఖ్యలు వేసి పంపిస్తున్నాడు. ఇందులో 2 రకాలు. అందరికీ సంఖ్యలు అంటే కాదు, అమెరికాలో నేరాలు చేసినటువంటి వాళ్ళని సంఖ్యలు వేసి పంపిస్తున్నారు. అదే సమయంలో మిగతా వాళ్ళని అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని పంపిస్తున్నాడు. దీని మీద వివిధ దేశాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినాయి. బ్రెజిల్, మెక్సికో, కొలంబియా అట్లా రానియబోం, మేము చేర్చుకోం, మేము వెనక్కి తీసుకురానియు, మాకు పంపించడానికి వీలు లేదంటే వాళ్ళ మీద ఆంక్షలు ప్రకటించాడు. సచ్చినట్టు దానికి వచ్చారు. ఎల్ సాల్వడార్ లాంటి వాటి దగ్గరికి, గ్వాటియాలా ఇట్లాంటి దేశాలకు వచ్చేటప్పటికి అందరూ ఫస్ట్ వెనక్కి తీసుకోమన్నారు, తర్వాత సచ్చినట్టు తీసుకున్నారు. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ దేశ పౌరులు అక్రమంగా వలస వెళ్తే ఆ దేశాల్లో అక్రమంగా అలా ఇతర దేశాలు దాటేందుకు కేసు పెట్టాలి. అట్లాగే అమెరికా వాళ్ళని తిప్పి పంపిస్తే కూడా వద్దంటున్నారు. ఏంటంటే వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం భారం అవుతుందంట. ఓవరాల్గా ట్రంప్ ఏదైతే చెప్పాడో ఎలక్షన్స్ ముందు అక్రమ వలసదారుల సంగతి తెలుస్తానని, ఎందుకంటే గత కొన్ని ఏళ్లగా జరిగిపోతున్నటువంటిది అరాచకాలు జరిగిపోతున్నాయి. అక్రమ వలసదారులు రావడం వలన వాళ్ళు చీఫ్ అండ్ బెస్ట్ లేబర్గా దొరకడం వల్ల అమెరికాలో ఉన్నటువంటి అసలు లేబర్కి పని దొరకట్ల, మూలవాసులకి పని దొరకట్ల. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అసాంఘిక శక్తులుగా మారిన ఇట్లాంటి వాళ్ళు చేస్తున్న అరాచకాలతో పెద్ద సమస్య ఎదురవుతోంది. ఇప్పుడు తిప్పి పంపేటటువంటి విషయంలో ఎవ్వరి వ్యవహారంలో వెనక్కి తగ్గట్లేదు, ముందుకే సాగుతున్నాడు.